కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామ పంచాయతీ అభివృద్ది పథంలో ముందుకు సాగుతోంది. సర్పంచ్ డోంగ్రా సంతోష్ మాట్లాడుతూ వేసవి దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ పైప్లైన్ కనెక్షన్లు అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు వారికి. ఈ యొక్క డబ్బా గ్రామ పంచాయతీలో నేను గెలిచిన తర్వాత 3 నెలల కాలంలో ఈ డబ్బా గ్రామ పంచాయతీకి వ్యవస్థలో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ సభలు నిర్వహించడం మరియు జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహించడంతో పాటు గ్రామాభివృద్ధి విషయంలో ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ ప్రోగ్రెస్ విషయంలో ప్రతి లబ్ధిదారుని మోటివేట్ చేసి వాళ్ళతో సమన్వయపరిచి అధికారులని మంచి మండలంలోనే మంచి ప్రోగ్రెస్ కనబరుస్తున్నారు. అదేవిధంగా నేను ఎన్నికల హామీలలో భాగంగా ఈ గ్రామ పంచాయతీలో క్రీడలను ప్రోత్సహించడానికి, యువతను ముందుకు తీసుకుపోవడానికి, మరీ ముఖ్యంగా మా డబ్బా గ్రామ పంచాయతీ నుండి కనీసం ఒక 4 అన్న జాతీయ స్థాయిలో ఏ విభాగం ఆట అయినా పర్వాలేదు దానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో డబ్బా గ్రామ పంచాయతీలో ఒక 4 ఎకరాల స్థలంలో మంచి ఒక 70,000 రూపాయల ఖర్చుతో మంచి స్టేడియాన్ని నిర్మించి డబ్బా ప్రీమియర్ లీగ్ అనేది డిపిఎల్ అనేది ఒకటి పెట్టి మంచి నైపుణ్యం గల ఆటగాళ్ళని వెతికి తీసినాం. అందులో భాగంగానే అందుగులగూడలో మరియు కుంటలమానేపల్లిలో కబడ్డీ టోర్నమెంట్లు ఉంటే మా డబ్బా గ్రామ పంచాయతీకి మొదటి బహుమతి వచ్చింది. మా డబ్బాలో కూడా కబడ్డీ టోర్నమెంట్ పెడితే మొదటి బహుమతి వచ్చింది. క్రికెట్లో కూడా మా డబ్బా గ్రామ పంచాయతీల టోర్నమెంట్ పెడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఆడినా కానీ మా డబ్బా గ్రామ పంచాయతీకే మొదటి బహుమతి వచ్చింది. అదేవిధంగా మరి ముఖ్యంగా క్రమంగా కేటాయించి రాజ్యాంగబద్ధంగా కేటాయిస్తే మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉత్సాహం గల యువకునైనటువంటి నాలాంటి సర్పంచ్ ఈ యొక్క ఏ నిధులు వచ్చినా ప్రతి గ్రామ సభలో బహిరంగంగా చెప్పి దీనికింత ఖర్చు పెట్టుతున్నామని చెప్పి ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా మంచి ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ చేసినా కానీ ఇక ఒకరిద్దరు బురదసల్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి పట్టించుకోకుండా గ్రామం మొదటగా అభివృద్ధి చెందాలంటే గ్రామ ప్రజలలో మార్పు వచ్చి వ్యవస్థలో మార్పు తేవాలి. వ్యవస్థలో మార్పు తెస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. కావున ఈ యొక్క మీడియం ద్వారా నేను డబ్బా గ్రామ పంచాయతీ ప్రజానికానికి మరి ఒక్కసారి నేను విన్నవించేది ఏమనగా మీరు ప్రతి గ్రామ సభకు తప్పకుండా హాజరై మీ యొక్క వార్డులలోని స్థానిక సమస్యలను రాతపూర్వకంగా గ్రామ పంచాయతీల్లో కానీ గ్రామ సభలలో కానీ మాకు సమర్పిస్తే సమస్య ఎక్కడున్నా కానీ తద్వారా మేము వెంటనే స్పందించి వచ్చిన నిధులతో సమకూర్చి అవసరం ఉన్న చోట తప్పకుండా ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సహకరించి సమస్యలను తీరుస్తామని ఈ యొక్క మీడియా ద్వారా చెప్తున్నాను.